హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లోనూ వినిపిస్తున్న పేరు డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. కానీ దీనిపై సరైన అవగాహన ఉంటే సాధారణ జీవితాన్ని గడపడం చాలా సులభం. అసలు డయాబెటీస్ అంటే ఏమిటి? మన రక్తంలో గ్లూకోజ్ లేదా చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువ ఉండడాన్ని డయాబెటీస్ అంటాం. మనం తిన్న ఆహారం శక్తిగా మారాలంటే ఇన్సులిన్ అనే హార్మోన్ చాలా ముఖ్యం. మన శరీరంలోని ప్రాంక్రియాటిస్ గ్రంథి ఈ ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి చేయకపోయినా లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ శరీరం సరిగ్గా వాడుకోకపోయినా రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతుంది. డయాబెటీస్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ శరీరంలో ఇన్సులిన్ అస్సలు తయారు చేయదు. ఇది ఎక్కువగా చిన్న పిల్లల్లో లేదా యువతలో కనిపిస్తుంది. ఇక టైప్ 2 డయాబెటీస్ అనేది మన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. ప్రస్తుతం అత్యధిక శాతం మంది టైప్ 2 సమస్యతో సతమతం అవుతున్నారు. డయాబెటీస్ లక్షణాలను మనం ముందుగానే గుర్తించవచ్చు. తరచుగా మూత్ర విసర్జన కావడం, విపరీతమైన దాహం వేయడం, ఎంత తిన్నా ఆకలిగా అనిపించడం, త్వరగా అలసిపోవడం, చూపు మసకబడడం మరియు దెబ్బలు తగిలినప్పుడు గాయాలు త్వరగా మానకపోవడం వంటి డయాబెటీస్ ప్రధాన సంకేతాలు. షుగర్ వ్యాధిని నియంత్రించడంలో మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించి పీచు పదార్థం ఎక్కువ ఉండే ఆకుకూరలు, కూరగాయలు మరియు తృణధాన్యాలను డైట్లో చేర్చుకోవాలి. అలాగే శారీరక శ్రమ లేదా వ్యాయామం తప్పనిసరి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల నడక మన రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా అధిక బరువును తగ్గించుకోవడం వల్ల డయాబెటీస్ ముప్పును చాలా వరకు నివారించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను, డాక్టర్ సూచించిన మందులను సరైన సమయంలో వాడడం చాలా ముఖ్యం. మందుల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అది కిడ్నీలు, గుండె మరియు కళ్ళపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే క్రమం తప్పకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ పరీక్షించుకుంటూ ఉండాలి. డయాబెటీస్ అనేది భయపడవలసిన జబ్బు కాదు, క్రమశిక్షణతో కూడిన జీవన శైలితో జయించాల్సిన ఒక ఆరోగ్య పరిస్థితి మాత్రమే. ఇలాంటి ఆరోగ్య సమాచారం కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.